ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్యాత్మిక విస్తరణ జరగడానికి సమస్త ఆదిలో ఆ శివ పరమాత్మ కొందరిని సారథిగా ఎన్నుకున్నారు. వారే ఆదిరత్నాలుగా పిలువబడుతున్నారు. అందులో ఒకరైన దాది పుష్పశాంత గారు ఇదే రోజున అంటే 7 ఫిబ్రవరి 1983న వారి పార్థివ శరీరాన్ని విడిచిపెట్టారు. దాది పుష్పశాంత గారికి మనందరి తరపున పుష్పాంజలి సమర్పిస్తూ ఆమె ఆధ్యాత్మిక జీవనగాథను తెలుసుకుందాం. దాది పుష్పశాంత గారి జీవనగాథ. దాది పుష్పశాంత గారు సింధ్, ప్రస్తుతం పాకిస్తాన్, ఒక అత్యంత ధనిక కుటుంబానికి చెందినవారు. ఆధ్యాత్మిక జీవితం స్వీకరించక ముందు ఆమె పేరు గుడ్డి మెహతాని. బ్రహ్మబాబా గారు ఆమెను ప్రేమతో గుడ్డు అని పిలిచేవారు. 1938-39 కాలంలో గాఢమైన ఆధ్యాత్మిక ప్రేరణతో దాది పుష్పశాంత గారు మానవాత్మల ఆధ్యాత్మిక ఉద్ధరణ కోసం వారిని దుర్గుణాల బంధనాల నుంచి విముక్తులుగా చేసి మంచి మార్గం వైపు నడిపించేందుకు తన సర్వస్వాన్ని త్యాగం చేసి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానానికి ముందు ఆమె జీవితం. దాది పుష్పశాంత గారు ధనవంతుల కుటుంబానికి చెందినవారు. ఆమెకు 5 పిల్లలు. కుటుంబంతో కలిసి జపాన్లోని యొకోహమాలో నివసించేవారు. ఆమె భర్త ఎంతో ధనవంతుడు కావడంతో ప్రతి బిడ్డకు ప్రత్యేక కేర్ టేకర్ ఉండేవాడు. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ దాదీకి జీవితంలో ఏదో తెలియని లోటు అనిపించేది. ఈ అనుభూతి ఆమెకు చిన్ననాటి నుంచే ఉండేది. కుటుంబంలో పెద్దదిగా ఉండటం వల్ల ఆమె తన సోదర సోదరీమణులు ఇంటి బాధ్యతలన్నింటినీ చూసుకునేవారు. ఖాళీ సమయాన్ని ఉపాసనలో, ధార్మిక గ్రంథాల అధ్యయనంలో గడిపేవారు. అయినప్పటికీ ఉపాసనలతోనూ గ్రంథాలతోనూ ధన సంపత్తితోనూ తీరని ఒక లోతైన శూన్యత ఆమె మనసులో ఉండేది. భారతదేశానికి వచ్చి ఓం మండలి ద్వారా అందించిన ఆధ్యాత్మిక జ్ఞానంతో పరిచయం అయిన తరువాతే దాది పుష్పశాంత గారి మనసులోని ఆ లోటు క్రమంగా తొలగిపోయింది. ఆమె ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతతను అనుభూతి చేసుకున్నారు. ఆధ్యాత్మిక బంధాలు, సేవా జీవితం. దాది పుష్పశాంత గారికి 5 సోదరీమణులు. పుష్పశాంత, ఆత్మమోహిని, కేవల్, కోయల్, ధాని. ఆమె తన సోదరీమణులందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిచయం చేశారు. చిన్న సోదరి దాది ఆత్మమోహిని కేవలం 13 ఏళ్ల వయసులోనే ఆమెతో కలిసి సేవలో చేరి జీవితాంతం ఆమెతోనే ఉన్నారు. ఆ 2 సోదరీమణులు ముంబైలోని కొలాబా కేంద్రంలో విశేష సేవలు చేశారు. గాఢమైన ఆధ్యాత్మిక ప్రేరణతో దాది పుష్పశాంత గారు లౌకిక జీవితాన్ని త్యజించి ఆధ్యాత్మిక మార్గంలో నడిచారు. మొదట ఆమె తన పిల్లలను తనతో పాటు తీసుకెళ్లారు. తరువాత ఆమె భర్త పిల్లలను తిరిగి తీసుకెళ్లి పునర్వివాహం చేసుకున్నారు. అయినా ఆమెకు కావాల్సిందంతా తీసుకెళ్లవచ్చని చెప్పిన దాది పుష్పశాంత గారు ఏది తీసుకోలేదు. అయినప్పటికీ ఆమె ధరించిన బంగారు గొలుసును కూడా భర్తకు తిరిగి ఇచ్చేశారు. లౌకిక సంబంధాల ద్వారా సేవ. దాది పుష్పశాంత గారి 4వ కుమార్తె సుపుత్రి. తర్వాత ఆశ్రమంలో మాతా విష్ణుప్రియగా ప్రసిద్ధి చెందారు. ధనిక ఉదార స్వభావం గల వత్తుమల్ కుటుంబంలో వివాహం చేసుకున్నారు. ఈ వత్తుమల్ కుటుంబ సహకారంతోనే మౌంట్ ఆబూలో గ్లోబల్ హాస్పిటల్ నిర్మించబడింది. ప్రత్యేకంగా ఆమె అల్లుడు కుబా వత్తుమల్ దాది పుష్పశాంత గారిని ఎంతో ప్రేమతో, గౌరవంతో చూసేవారు. దాది యొక్క ఆంతరింగిక సౌందర్యం, ప్రేమమయ స్వభావం, చిరునవ్వు ఆమెను కలిసిన ప్రతి ఒక్కరి మనసు తాకేది. ఆధ్యాత్మిక ప్రేరణకు మాతృరూపం. ఒక తల్లిగా దాది పుష్పశాంత గారిలో అపారమైన పరిపక్వత, గుణసంపత్తి ఉండేది. ఆమె ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో బోధించి 4 ముఖ్య అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారు. జ్ఞానం, ధ్యానం, ఈశ్వర స్మృతి, కర్మయోగ సాధన, ఆధ్యాత్మిక సేవ. మాటలు, కార్యాలలో పవిత్రత అనుసరించడమే అసలైన సాధన అని ఆమె నొక్కి చెప్పేవారు. దాది చెప్పేవారు, ఇచ్ఛాశక్తితో విజయాన్ని సాధించాలి, మౌన శక్తితో అన్ని బంధనాల నుంచి విముక్తి పొందాలి.
ఆమె హృదయం అత్యంత నిర్మలమైనది. ప్రతి ఒక్కరితో ప్రేమతో, సహకార భావంతో వ్యవహరించేవారు. ప్రతి ఆత్మ పరమాత్మతో సన్నిహిత సంబంధాన్ని అనుభవించాలని ఆమె కోరుకునేవారు. వ్యాధుల మధ్య కూడా ధ్యాన జీవితం. దాది పుష్పశాంత గారికి క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు, క్షయ, హృదయ వ్యాధులు ఉన్నప్పటికీ వాటి గురించి ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. ముఖంలో బాధ, విచారం కనబడనిచ్చేవారు కాదు. ఎన్ని చికిత్సలు తీసుకోవాల్సి వచ్చినా ప్రతిరోజు ఉదయం అమృతవేళ ధ్యానం చేయడం ఆమె నియమం. సేవ, సద్గుణాలు, ఉదార హృదయం. దాది పుష్పశాంత గారు అద్భుతంగా వంట చేసేవారు. భగవంతునికి భోగం సమర్పించేందుకు రకరకాల వంటలు చేయడం ఆమెకు ఎంతో ఇష్టం. ఇతరులకు వంట నేర్పించడం కూడా ఆమెకు ఎంతో ఆనందం. ప్రతి ఒక్కరిలో ఉన్న సద్గుణాలని, అంటే మంచి గుణాలను గుర్తించే అపూర్వ దృష్టి ఆమెకు ఉండేది. వారి గుణాలను మరింత వెలుగులోకి తెచ్చే శక్తి ఆమెకు ఉండేది. అనేక మహానుభావులు దాదిగారి ఆధ్యాత్మిక ప్రేరణతో ఎదిగారు. ఆమె త్యాగ జీవితం నిజంగా రాజయోగి. దాది పుష్పశాంత గారి అంతిమ సమయానికి కేవలం 8 చీరలు, ఒక జత చెప్పులు మాత్రమే ఉన్నాయి. అన్ని ఇతరులకు ఇచ్చి తన కోసం ఏమీ దాచుకొని మహాత్మురాలు ఆమె. ఆమె మహారాష్ట్ర జోన్కు ఇన్ఛార్జిగా ఉండి కొలాబా తర్వాత కళ్యాణ్, ములుండ్, దహిసర్ వంటి అనేక కేంద్రాల స్థాపనకు మార్గదర్శకత్వం వహించారు. మహాభారతం లాంటి మహాకావ్యాలలో భీష్ముడి కోసం చెప్తారు. అలానే దాది మరణం కూడా ఇచ్ఛాపూర్వకంగా జరిగింది. దాది పుష్పశాంత గారు మనస్సు, శరీరం మీద సంపూర్ణ నియంత్రణ కలిగిన రాజయోగి. చివరి రోజుల్లో ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె ఉదయం 8:30కి శరీరం విడిచిపెడతానని ముందే చెప్పారంట. ఉదయం 8:25కి ఈశ్వర స్మృతిలో ఆధ్యాత్మిక సంగీతం మధ్య ఆమె ప్రశాంతంగా శరీరం విడిచారు. ఇది చూసిన డాక్టర్లు, సిబ్బంది ఒక రాజయోగి ఆత్మ ఎలా ఇచ్ఛాశక్తితో శరీరం విడిచిపెడుతుందో ప్రత్యక్షంగా చూశారు. దాది పుష్పశాంత గారు 7 ఫిబ్రవరి 1983 తమ పార్థివ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆమె ముఖంలో దివ్యత, మాటల్లో నిర్మాణత, దృష్టిలో పవిత్రత, సేవలో నిష్కామంగా ఉండడం చూసిన వారికి కాదండి, ఈ విషయాలు వింటున్న మనకి కూడా ఎంతో ప్రేరణ కలుగుతుంది. ఇలాంటి ఆది రత్నానికి మనస్ఫూర్తిగా మనందరం పుష్పాంజలి అర్పిద్దాం. ఇలాంటి గొప్పవారి జీవన విధానం మన జీవితంలోనూ ఆచరిస్తూ మనము ఎంతోమందికి ప్రేరణగా నిలుద్దాం. ఓం శాంతి.